సార్ సంగీత్ గారు సినిమా దామోదర్ అవును సార్. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు కాలేజీ బ్యాగ్ పెట్టుకుని వచ్చే దగ్గర నుంచి అంతా బాగుంటుంది. ఒకటి మీరు అతను వేస్తారు కదా లడ్డు డ్యాన్స్, చర్చలు జరుగుతూ ఉంటాయి, చర్చలు సఫలమైన అదే పాట స్వాతిరెడ్డి సార్. అవును, దాన్ని ఐటమ్ సాంగ్ చేశాం. ఓకే ఓకే. ఎట్లా సార్ కళ్యాణ్ శంకర్ గారు ఎలా రాస్తారు? ప్రతి సీను ప్రతి హీరోకి ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. ఒక్కరు నవ్వించడం వేరు, ఒక 2 క్యారెక్టర్లు నవ్వించడం వేరు, 5 క్యారెక్టర్లు నవ్వించడం వేరు. మీ దాంట్లో ప్రతివాడు సెటర్ వేస్తాడు వెళ్తా ఇప్పుడు ద రైటర్ ఈజ్ లైక్ ద రైటింగ్ హీ డస్ వచ్చేసి సార్. ఆయన అలాంటి పర్సనే సార్. హీస్ అ వెరీ ఫన్ పర్సన్ టు బి అరౌండ్ కళ్యాణ్ గారు అండ్ హిస్ రైటింగ్ ఈజ్ లైక్ దట్. సో ఆయనకి వేరే క్యారెక్టర్ రాసినప్పుడు కూడా ఫ్లోలో ఫన్నే వస్తుంది సార్. ఆయనకి ఫన్ తప్ప వేరే కాదు. ఇట్స్ కంప్లీట్లీ కళ్యాణ్ గారు సార్. సంగీత్ గారు నిన్న డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు సుమా గారి షోలో అనుకుంటా, అవును సార్, డైరెక్టర్ గారు ఆయనకి సంగీత్కి కథ చెప్తాం కానీ ఆయన ఒప్పుకోవడం చెప్తున్నారు సార్. ఆయన అయితే నాకు కథ చెప్పలేదు సార్. నేను బేసికలీ నేను కథ వెళ్ళినప్పుడు ఏమైనా కథ వింటున్నావు మామ అని అడిగినప్పుడు విన్నాను బ్రో నచ్చట్లేదని చెప్పాను సార్. కొన్ని చాలా వరకు నాకు కనెక్ట్ అవ్వట్లేదని చెప్పాను. ఆయన దాన్ని నా మీద పని చేయడానికి వాడేసుకున్నాడు సార్. ఆయనైతే నాకు ఆయన కథ చెప్తే నేను ఎందుకు ఉంటాను సార్. నేను డెఫినెట్గా ఇప్పుడు ఆయనతో చేయాలంటే డెఫినెట్ సోలో కథ చెప్తే నేను హ్యాపీగా చేస్తాను సార్. కళ్ళు మూసుకుని చేసేయచ్చు. అందుకే సార్ ఏంది పైప్ లైన్లో ఏం పెట్టలేదు, ఇంకా సినిమాలో ఒప్పుకోవట్లేదు. అది జరుగుతున్నాయి సార్, టైం వచ్చినప్పుడు చెప్తాం సార్. అదే సార్, అది అన్న స్టైల్, ఇది నా స్టైల్ సార్. అంతేనా? ఎలాగో చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు సార్, స్టైల్ వేరే ఉండాలి కాదు సార్. మిమ్మల్ని చూస్తాను నాకు చిన్న భయం ఏంటంటే నాన్నగారు స్వాపన్ గారు లక్ష్మీపతి గారు ఫటాఫట్ నా డైలాగ్ వచ్చేలోపు మీ పంచులు పడిపోతుంటాయి. ఇది రానివ్వరు అసలు. ఇద్దరు అన్న కూడా అంతేనా సార్? అన్న తక్కువ, కొంచెం తక్కువ సార్. క్వశ్చన్ ఏంటి సార్ ఇందులో? ఏమో సార్, అది ఒకవేళ అలా ఉంటే గొప్పే సార్ అది. బట్ ఎప్పుడో కాన్షియస్ గా ఇలా ఉండాలని అనిపించదు నాకు. పడిపోతుంటే సార్ ఫ్లోలో అలా ఏదో పడిపోతూ ఉంటాయి. ఏదో శృతి లేదు, జెన్నీ లేదు, వెన్నెలా 2.0 లేదు. ఎట్లా సార్ వీళ్ళందరూ లేకుండా మీరే వచ్చి గోవాలో చేసుకుంటారంటే అట్లా? మీరు బండి పైకి లేపి కొత్తరంకా కిలాడి అంటే వెళ్తారు కదా సార్. పత్తి సార్ మా పాప అయితే అదే సార్. అంత అద్భుతమైన సీను ఆయన నేను కంట్రోల్లో పెడతానంటారు కదా. అటువంటిది జరిగినప్పుడు అంత మంచి లవ్ స్టోరీ జరిగిన తర్వాత వీళ్ళు రిపీట్ ఎందుకు కాలేదు సార్? వాళ్ళు ఉంటారు సార్ మా లైఫ్స్లో. అంటే ఇప్పుడు క్యారెక్టర్ లైఫ్స్లో అయితే ఆ క్యారెక్టర్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ కథకి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్యాచులర్స్తో చిల్ అవ్వడానికి వెళ్తాం కాబట్టి వాళ్ళతో ఉండడం కన్నా ఓన్లీ బాయ్స్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళు ఈ కథకు మాత్రం లేదు. అంటే ఈ ఈవెంట్లో వాళ్ళు బాగుంటారని అంటే మీరు చూసారు కదా సార్, కత్రోకి కిల్లడి సీన్ లో చెంపదెబ్బలు పెట్టి కంట్రోల్లో పెడుతుందంట. మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కంట్రోల్లో పెడితే నేను ఎందుకు సార్ ఊరుకుంటాను సార్. మొన్న ఈ మధ్యన ఒక ఈవెంట్లో ఒక సెలబ్రిటీని ఒక మేమర్ అడిగాడు, ఏంటి ఎంతసేపు పూర్ల పంచాయతీ, ఎప్పుడన్నా పూర్ల పంచాయతీ అనా మీ కథలని. ఈ మ్యాడ్లో కొంచెం మారొచ్చా? సిద్ధు అన్న గురించి మాట్లాడతారా? సిద్ధు అన్న కాదు, మీ గురించే. ఫ్లడ్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిని సినిమాలో. రైట్. మనోజ్ మళ్ళీ పూర్ల పంచాయతీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఉంటాడండి. అది చూడాలంటే మార్చ్ 20 దగ్గర బట్ మంచి క్వశ్చన్, చాలా మంచి పట్టుకున్నారు. బట్ ఇది మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేస్తే స్టోరీ ఎక్కడ రివీల్ అయిపోతుందని భయం ఉంది. స్టోరీ అంటే కథనం. అదే సార్, సినిమాలో హీరోయిన్ లేరు కానీ సార్ అమ్మాయిలు ఉన్నారు సార్, ఫీమేల్ క్యారెక్టర్స్ 100%. సూపర్ సార్.